తెలంగాణకు చెందిన నలుగురు కీలక పోలీసు అధికారులపై తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి తీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన ఇటీవల కరీంగుట్టలో పర్యటించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. డీజీపీ వ్యాఖ్యలు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నాయి. డీజీపీ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు? ఆ నలుగురు అధికారులు ఎవరు అన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల కాలంలో పోలీస్ శాఖలో అవినీతి ఆరోపణలు, అధికారుల వ్యక్తిగత ప్రవర్తనపై ఫిర్యాదులు పెరిగాయి. దీంతో పోలీస్ శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంపై డీజీపీ ఆనంద్ దృష్టి సారించారు. పలువురు ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మహిళా కానిస్టేబుల్ ను వేధించిన కేసులో మలక్పేట ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. జూబ్లీ హిల్స్ ఎస్హెచ్ఓ పైన మిస్కండక్ట్ ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో డీజీపీ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇంతకీ డీజీపీ ఎవరికైతే అంటే ఒక ఇలాంటిది ఇచ్చారో ఆ నలుగురు ఎవరైనా అనుకోవాలి? డీజీపీ ప్రాంతంలో మాట్లాడుతూ నలుగురు ఐపీఎస్ అధికారులు, సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు రాష్ట్రంలో. ఎన్నిసార్లు చెప్పినా కూడా తమ పద్ధతి మార్చుకోవడం లేదు. అట్లాంటి వారికి ఖచ్చితంగా మేము అంటూ కూడా ఏదైతే డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో విచారణ కోసము అట్లాగే రిఫార్మ్స్ రావాలని కూడా చెప్పడం జరిగింది. అందుకు మేరకు మే 28 నుంచి కూడా దాదాపు 5-6 రివ్యూ మీటింగ్లు కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు ఎస్హెచ్ఓ లెవెల్ వరకు కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి సివి ఆనంద్ నేరుగా ఎస్హెచ్ఓ కాంటాక్ట్ లో ఉండలేక కూడా హై లెవెల్ ఆఫీస్, ముఖ్యంగా ఎస్పీలు, అట్లాగే డ్రగ్స్ నియంత్రణకు సంబంధించినటువంటి హెచ్ఓడీలు, అట్లాగే నార్కోటిక్స్, ఇట్లాంటి మెయిన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే వీడియో కాన్ఫరెన్స్ కూడా రెగ్యులర్ గా ఆ స్థాయి అధికారులు, ముఖ్యంగా ఐపీఎస్ గ్రేడ్, ఎస్పీ, అట్లాగే కమిషనర్ లెవెల్ ఆఫీసర్లతోటి ఆయన రెగ్యులర్ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తారు. సుమారు 4 వీడియో కాన్ఫరెన్స్ కూడా ఇప్పటి వరకు ఆయన నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఫ్యూచర్ సిటీ కానీ హైదరాబాద్ లో మొత్తం 4 పోలీస్ కమిషనర్లు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా సీనియర్ ఆఫీసర్లు అయిన ఎవరు రాష్ట్రంలో పదే చెప్పినప్పటికీ కూడా తమ పద్ధతి మార్చుకోవడం లేదు అనేది ఇప్పుడు ఆసక్తిగా పరిస్థితి ఉంది. ముఖ్యంగా అనుమానాస్పదంగా ఐపీఎస్ అధికారులు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా నేరుగా ఎవరు అనేటువంటిది ఆయన పేర్లు మాత్రం చెప్పలేదు. ఇప్పటికైనా ఆ పద్ధతి మార్చుకోవాలి అనేది ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడినప్పటికీ మారని పరిస్థితులలోనే ఈయన ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అట్లాగే ఏదైతే 4 డిఐజీలను కూడా నియమించడం జరిగింది డిపార్ట్మెంటల్ ఇంటర్నల్ అబ్జర్వేషన్ కోసం. డిఐజీ లెవెల్స్ లో ఐపీఎస్ అధికారులు, సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులలో వారు ఇచ్చేటువంటి రిపోర్ట్లు, అలాగే నేరుగా సివి ఆనంద్ డీజీపీ లెవెల్ కాంటాక్ట్ లో ఉండేటువంటి ఆఫీసర్లు ఇప్పటికీ మనకు తెర మీద కనపడే పేర్లే కాకుండా ఇంటర్నల్ గా పనిచేసేటువంటి ఐపీఎస్ కూడా ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మాధవి, రైట్, థ్యాంక్ యూ రమేష్.